కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కూడా కాల్పులు ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం. అదే సందర్భంలో కశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లట. సో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదుల ఇల్లు కూల్చేసారు, మరో ఉగ్రవాది ఇల్లు ఇక్కడ కూల్చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత, మొత్తం 5 మందివి. భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకున్నది. షహబాజ్ వాడు అంటున్నాడు, పాకిస్తానుడు. సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది. బిలావల్ భుట్టో. ఎక్కడ రక్తం పారుతుంది అంటే ఈ దేశం అంతా మన దేశం దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, సైలెంట్గా కూర్చుంటారని అనుకుంటున్నారా? పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. పాకిస్తాన్ సైన్యం వరుసగా రెండో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. తొలుత గురువారం రాత్రి, రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి దిగితే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూ పెహల్గాం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని షహబాజ్ పేర్కొన్నారు. సింధు నది పాకిస్తాన్ సొంతం, ఆ నదీ జలాలను అడ్డుకుంటే రక్తం ఏరులై పారుతుందంటూ బిలావల్ భుట్టో మండిపడ్డారు. అంటే ఇది రెచ్చగొట్టడం కాకపోతే ఏంది? ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇది కాదు అది తప్పైంది క్షమించండి అని అనాలి. ఒకవేళ తప్పు మీ వైపు ఉన్నది కాబట్టి. ఏమి ఇవ్వకుండా రక్తం పారుతుంది అంటే ఏంది మీరు చేసేది? ఇగో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలటివన్నీ. రహస్య స్థావరం ధ్వంసం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ముఠా సభ్యులను జల్లెడపడుతున్న భారత భద్రతా బలగాలు శనివారం అనూహ్య పురోగతి సాధించాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టు రట్టు చేశాయి. AK-47 తుపాకులు 5, భారీ సంఖ్యలో తూటాలు, పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర కాశ్మీర్ జిల్లా ముస్తాకాబాద్ మచిల్లోని సెడోరీ నాలా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఈ స్థావరాన్ని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో పోషియాన్లోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతడు 3-4 ఏళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో ఉగ్రవాది జాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇదే జిల్లాలో మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి. 2023 జూన్ నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఇషాన్ పాల్గొంటున్నాడు. ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇంటిని కూడా బాంబులతో కూల్చేశాయి. అహ్సన్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నట్టు దర్యాప్తులో తేలింది. పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడు ఇంటిని కూడా పేల్చేశారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 వ్యక్తులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఖైమా తీసుకున్న వీరి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. సుమారుగా 60 చోట్ల సోదాలు నిర్వహించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అనంతనాగ్ జిల్లాలో నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు పాకిస్తానీలను గుర్తించి వారిని స్వదేశానికి పంపించేస్తున్నాయి. మన దగ్గర కూడా దాదాపు ఒక 288 మంది ఉన్నారట. మన తెలంగాణలో, హైదరాబాద్లో కూడా దీర్ఘకాలిక వీసాల మీద చాలామంది ఉన్నారట. సుమారు వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి ఏం చేస్తారనేది. సో ఇట్లా ఇంకా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. భారత్ ఎప్పుడు యాక్షన్లోకి దిగబోతున్నదన్న దాని మీద చర్చ నడుస్తున్నది. ఇది ఎవ్వరికి తెలియదు, అందరికి తెలిసినట్టే మనకు తెలుస్తుంది అంతే తప్ప దీని మీద వాళ్ళు రక్షణ శాఖ వీళ్ళందరూ తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కూడా 12 రోజుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఘటన జరిగింది. దాదాపు 12-15 రోజుల మన మీద దాడి జరిగిన తర్వాత 12 డేస్కి. సో ఇప్పుడు కూడా మరి నెమ్మదిగా ఆచితూచి అడుగులేసేటట్టు కనబడతా ఉన్నది. చూడాలి మరి.